నమస్కారం అండి, మన ఛానల్కు స్వాగతం. ఇవాల్టి వంట వీడియోలో స్పెషల్ చెనిక్కాయల కారపొడిని ఈజీగా, సింపుల్గా మరియు క్విక్గా చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు నిండా గ్రౌండ్ నట్స్ వేసుకోవాలండి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టి వేపకూడదండి, లో ఫ్లేమ్లోనే నిదానంగా వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్నాక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. మీరు ఎంత నిదానంగా వేపితే అంత క్రిస్పీగా ఉంటాయి, పొడి కూడా అంత రుచిగా ఉంటుందని గుర్తుంచుకోండి. తరువాత ఒక 10 నుంచి 15 రెమ్మల దాకా కరివేపాకు తీసుకోవాలండి. నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కొని ఒక నాప్కిన్ మీద పరిచి నాప్కిన్తో ప్రెస్ చేస్తే వాటిపైన ఉన్న తేమంతా పోయి కరివేపాకును వేపుకోవడానికి పర్ఫెక్ట్గా రెడీ అవుతాయండి. చూసారా, ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు వీటిని కడాయిలో వేసి లో ఫ్లేమ్లో పెట్టి గెంటెతో కదుపుతూ నిదానంగా వేపుకోవాలి. అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టి గెంటెతో కదపకుండా ఉంటే మాడిపోతాయని గుర్తుంచుకోవాలి. ఇవి ఎంతసేపు వేగాలి అంటే గెంటెతో కదుపుతున్నప్పుడు క్రిస్పీగా సౌండ్ వస్తుంది, లేదా మీరు చేత్తో ఆకులు తీసుకొని ప్రెస్ చేస్తే ఎండిపోయిన ఆకులు ఎలా ఉంటాయో ఇవి కూడా అలానే అనిపిస్తుంది. అందాక వేపిన తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే మనం 15 నుంచి 20 దాకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న గ్రౌండ్ నట్స్ని వేసి 2 స్పూన్ల కారపొడి, 1.5 స్పూన్ ఉప్పు కూడా వేసి మొదట లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా వేయించుకున్న కరివేపాకును వేసి లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరి ఒకసారి లైట్గానే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం ద్వారా మన చెనిక్కాయల కారపొడి ముద్ద ముద్దగా కాకుండా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అలానే మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.